నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రులకి శుభాశీషులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం మకర కుంభ రాశుల యొక్క నవంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని కాస్త మనం తెలుసుకోవాలనే చిన్న ప్రయత్నం. అయితే మకర రాశి వారిని ప్రథమంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రం 1, 2 ఈ నక్షత్ర పాదాలు కల వ్యక్తులు మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే నవంబర్ నెలలో వీళ్ళని పరిశీలించినట్లయితే కుటుంబంలో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. చీటికి మాటికి కుటుంబ వ్యక్తుల మధ్య అపార్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళకి వ్యవహారిక జయం ఉంది. ఏ పనిలో అయినా కాస్త విజయం అనేది ఉన్నది. ఒక విధంగా తీసుకున్నట్లయితే విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చేస్తారన్నమాట. ఇక సంఘంలో తీసుకున్నట్లయితే వీళ్లకు పలుకుబడి చక్కగా ఉంటుంది. ఒక విధంగా గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు కూడా వీళ్ళకి లేదన్నమాట. అయితే వీళ్ళు చేయవలసినటువంటి విషయం ఏమిటంటే కాస్త ఇతరులతో మాట్లాడేటప్పుడు శ్రద్ధతో జాగ్రత్తగా ఉండి మాట్లాడటం అనేది కొంత మేరకు మంచిది. లేని ఎడల వాళ్లతో విభేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళతో ఇంకొక విషయం ఏమిటంటే ఉద్రేక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ ఉద్రేకంలో వీటి వలన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమిటంటే ఈ ఉద్రేకంతో చేసినటువంటి పనుల వల్లనే వీళ్ళకి వ్యవహారిక జయం కూడా చక్కగా ఉంది. ఇంకా మకర రాశి కోసం ఎవరైనా మిత్రులు తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి. ఇక కుంభరాశి వారిని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ధనిష్ట నక్షత్రం 3, 4, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 ఈ పాదాల నక్షత్రాల గల వ్యక్తులు కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. వీళ్ళకి నవంబర్ నెలలో పరిశీలన చేసినట్లయితే స్థల మార్పులు ఉన్నాయి. వీళ్ళకి బ్రతుకు తెరువు విషయంలో కాస్త ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక చిన్న విషయానికి కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి ప్రయాణం అనేది చేయటం అనేది మంచిది. లేని పక్షాన కాస్త ప్రయాణంలో ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గాయాలు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నెలలో వీళ్ళకి నూతన వస్తు ప్రాప్తి అయితే చక్కగా ఉంది. ఒక విధంగా వీళ్ళు గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు లేదు. ఈ నవంబర్ నెలలో వీళ్ళు ఆధ్యాత్మిక చింతన అనేది ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మిత్రుడు గ్రహించాలి. సోదరులతో మెలిగేటప్పుడు కాస్త చక్కగా
అర్థమయ్యే విధంగా మనం ఏది చెప్పాలి అని అనుకుంటున్నామో ఆ విషయాన్ని క్లియర్గా వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలియచేయటం అనేది మంచిది. లేని పక్షాన అపార్థాలకి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ప్రథమంగా చెప్పాను, వీళ్ళు నివసిస్తున్నటువంటి స్థానం నుంచి వేరొక స్థానానికి వెళ్ళాలనే ఆలోచన, లేదంటే ఈ స్థలం నుంచి వేరొక స్థలంలో నివసించే అవకాశం ఉన్నది. వీళ్ళకి 18, 20వ తేదీ నుంచి నవంబర్ నెల ఒక మేరకు బాగానే ఉంటుందని చెప్పాలి. 18, 20 తేదీ తరువాత వీళ్ళకి చక్కగా ఉంటుంది వీళ్ళ జీవన విధానం. అంతవరకు ఇప్పుడు నేను చెప్పినటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా మీరు కామెంట్లు తెలియచేయగలరు. లేదా మీ పూర్తి వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీరు ఇటు పూర్వం చెప్పేటట్లుగా టైం, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క జన్మస్థలం తెలియజేయగలరు. ఎటువంటి సందేహాలున్నా మిత్రుడు దయచేసి మెసేజ్ చేయగలరని ఆశిస్తున్నా. నమస్తే. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.